హలో అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా ఆ కమ్యూనిటీ అయిన ఆర్వీఆర్జీలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవోపేతంగా జరిగిందండి. వేలాది మంది భక్తులు హాజరై సీతారాముల కళ్యాణాన్ని దర్శించి ఆనందించారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవరు ఎత్తలేకపోవడము రాముడు కూడా ఏమిటో రాముడు విశ్వామిత్రుడు. కళ్యాణానికి వచ్చిన వేలాది భక్తులకు సంప్రదాయం ప్రకారం వడపప్పు పానకం అందించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి సత్కరించారు. వేలాది మంది భక్తులతో ఆ ప్రదేశం కళకళలాడిపోయిందంటే నమ్మండి. సీతారాముల కళ్యాణాన్ని సందర్శించడానికి వచ్చిన జనసందోహంతో ఆ వాతావరణం మరింత ఆధ్యాత్మికంగా మారింది. ఆ దివ్య కళ్యాణ మహోత్సవం అంత వైభవంగా జరిగింది కాబట్టి చూడటానికి రెండు కళ్ళు చాలవనిపించేలా అద్భుతంగా అనిపించిందండి. స్వామివారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించేందుకు సుమారు 15 నుంచి 20 జంటలు వేదికపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ ఆ కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా సాగింది. ఎవరైనా భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా నిర్వహించాలి అనుకుంటే మేనేజ్మెంట్కు అవసరమైన ఫీజు చెల్లించి వేదికపై స్వామివారి సన్నిధిలో కూర్చుని ఆ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఇది భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అవకాశంగా నిలుస్తుంది. సీతారాముల దివ్య కళ్యాణంలో జీలకర్ర బెల్లం తలపై పెట్టిన ఆ పవిత్ర క్షణం, సూత్రధారణతో బంధం మరింత పావనంగా మారిన ఆ సమయం, తలంబ్రాలు పోసినప్పుడు కనిపించిన ఆనందం, ఆశీర్వాదాల వర్షం ప్రతి క్షణం భక్తుల హృదయాలను హత్తుకునేలా చేసింది. ఆ దివ్య సన్నివేశాలను చూసిన ప్రతి ఒక్కరికి అది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతిగా మారింది. సీతారాముల కృపతో ఆ వేడుకలో ప్రతి క్షణం ఆనందం, శాంతి, భక్తి పరిమళాలతో నిండిపోయిందండి. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరూ సీతారాముల దివ్య దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ పవిత్ర క్షణంలో సీతారాముల దివ్య రూపాలను దర్శించుకోవడానికి భక్త జనసందోహం తరలి వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు? సీతారాముల కళ్యాణాన్ని, తలంబరాలు, సూత్రధారణ, దండలు మార్చుకోవటం వీటన్నిటినీ చూసే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసేసి మన పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక వీడియో చూసేద్దాం రండి. ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్న జనసందోహం కాదండి, ఇది భక్తి సముద్రం. ఎక్కడ చూసినా జనమే జనం. ప్రతి అడుగులోనూ భక్తి నిండిన హృదయాలు, ప్రతి ముఖంలోనూ ఆనందకాంతులు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు, వృద్ధులు ఇలా అందరూ ఒకటే మన సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే తపన. ఈ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదండి, ఇది యుగయుగాల నుండి వస్తున్న సనాతన సంప్రదాయం. ఇది ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ప్రేమకు ప్రతీక. ఈరోజు ఈ పవిత్ర వేదికపై జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి ఇంతటి జనసందోహం రావటం మన భక్తి ఎంత గొప్పదో చెప్పే సాక్ష్యం. అందుకే మనమందరం మన మనసులను ప్రశాంతంగా ఉంచుకొని భక్తితో, శ్రద్ధతో ఈ దివ్య కళ్యాణాన్ని ఆస్వాదిద్దాం. జై శ్రీరామ్. సుమేరు దేవసుడ హిమాచల హరివర్ష విద్యుత్ ఈ బాలరాముడిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మీద ఉన్న వాళ్ళు ఆకాశ వాయుర్వహ్మజనా పృథివ్యావనే సప్తభిరామదే అస్మిన్ మహదే బ్రహ్మాండ గండ మండలే అపర్లోక మహాలోక దేవలోక తపోలోక మహానారాయణ మణిరాజ రాజశేషస్య సహస్రమనామండల పండితే ఐరావత పుండరీక వామన కుమరాంతర పుష్పదక లోక తలవనేతే లవనేక్షు సురాసర్పత దీక్షీర సుప్తారవై పరివృతే జంబాయ కుబేర ఈశాన దిక్పాలక పాలితే అంగవంగ కలింగ కాశ్మీర కాంబోజ
काश्यपी सरयू सर्वप्रभा कुशावती फल्गुन विस्तार भूमकले लक्षयोजन विस्तारते जम्बे देवे सुमेर देव सुर हिमाचल हरिवर्ष कुलपुरुषे सप्तदश लक्ष विस्तारते सहस्रमते कुल युगे नाते अष्टलक्ष चतुष्षष्टि सहस्रमते द्वापर युगे वसंत ऋतौ चैत्र मासे वशिष्ठ भवनान्विता वशिष्ठ गोत्रस्य स्वामिवारे లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మంగళసూత్రాన్ని తాకి నమస్కారం చేసుకోండి. వశిష్ఠ గోత్రస్య స్వామివారి లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మంగళసూత్రాన్ని తాకి నమస్కారం చేసుకోండి. మీ సారా అనుకున్నా మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.